ఇందాక మనీ ఫ్యాక్టర్ వచ్చింది మీ నోటెంబటి నుంచి. యాక్చువల్గా మనం హౌస్లో ఉండంగా బయట మన టీం అనేది ఈ ఓటింగ్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండగలిగితేనే ఒక విధంగా ఈ బిగ్ బాస్లో ఫినాలేకి వెళ్ళటం కానీ టైటిల్ రేస్లో ఉండటం కానీ జరుగుతూ వస్తుంది గత కొన్ని సీజన్స్గా, కొన్ని కాదు 2-3 సీజన్స్గా. ఓకే, సో మీరు 7th సీజన్లో ఒక 13 వీక్స్ మంచి ఫైట్ ఇచ్చి తర్వాత ఫినాలేకి వెళ్ళలేకపోయారు. సో ఈసారి ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చినప్పుడు ఎలాగైనా మనం గెలవాలి అని ఒక కృతనిశ్చయంతో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యేటప్పుడు ఈ బయట మీ టీంతో మీరు చేసుకున్న ఒప్పందం ఏంటి, వాళ్ళని ఎలా మొత్తం ప్రజల్ని ఎలా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఎలా మీరు ప్లాన్ చేసుకున్నారు? సో అంటే ఇప్పుడు ప్రతి ఒక్క కంటెస్టెంట్కి పిఆర్ టీం పెట్టుకోమని చెప్పేసి వాళ్ళు షో వాళ్ళే ఓపెన్గా చెప్పే థింగే, సో అందరికి ఓపెన్గా తెలిసిన థింగే. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పిఆర్ అన్నది ఎవ్రీథింగ్ చేయలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మన సోషల్ మీడియా, నా డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో రీల్స్ కట్ చేసి మన అక్కడ మనకి షోలో టెలికాస్ట్ అయిన కంటెంట్నే వాళ్ళు అక్కడ పెట్టగలుగుతారు తప్ప వాళ్ళు స్పెషల్గా ఏం క్రియేట్ చేసి పెట్టలేరు. సో నిజంగా అక్కడ ఏదైనా తప్పు జరిగితే ఆడియన్స్ ఓటింగ్ వేయరు. సో ఇప్పుడు ఏదైనా కరెక్ట్గా మనం ఏదైనా చేస్తే వాళ్ళ రీల్స్ కట్ చేసి పెడితే కొంచెం సోషల్ మీడియాలో చూస్తారు, మనకున్న ఫాలోయింగ్ని బట్టి ఆ రీచ్ వస్తుంది. సో టు ఎన్ ఎక్స్టెంట్ అంటే ఒక 15-20% కొంచెం ముందుకి మన గేమ్ మనం ఒక 85%, 90% ఉంటే ఒక 10-15% అది అందరు కంటెస్టెంట్స్కి ఉండే థింగే. సో కొంచెం ముందుకెళ్తుంది తప్ప ఇప్పుడు మనం 10% ఆడితే 90% అయితే ఇది ముందుకు తీసుకెళ్ళలేదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు హెవీలీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా నెగిటివ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏదైనా తప్పు చేస్తే సో ఆడియన్స్ చూస్తున్నారు. సో వాళ్ళు అది ఎంత కవరప్ చేయడానికి ట్రై చేసినా ఇంకా వాళ్ళకి నెగిటివ్గా ఇప్పుడు మీమ్ పేజెస్, ట్రాల్ పేజెస్, ఇప్పుడు ఏ సంబంధం లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఇక ఇష్టం వచ్చినట్టు వాళ్ళని లైక్ ట్రాల్ చేసేస్తారు. కానీ సో వాళ్ళకి ఓటింగ్ పరంగా ఏ రకమైన యూజ్ ఉండదు. సో ఒక లిమిట్ అంటే ఒక 10-15% మనం చేసిన కంటెంట్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీ చేసాం, సో దానికి మనం మార్కెటింగ్ చేయడానికి ఎట్లయితే లిరికల్ వీడియోస్, సాంగ్స్ చేస్తుంది తప్ప దాంతోనే సినిమా హిట్ చేయించలేం కదా. సో అట్లా అల్టిమేట్గా వన్స్ అది జనాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే, ఒక జనరల్ ఆడియన్స్ అయితే మనము కాకపోతే సినిమాకి ఎలా అయితే మనం ప్రమోట్ చేస్తామో ఎక్స్పెండిచర్ అయింది ప్రమోషన్కి అనేది, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్ ఎవరైతే ఈ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇంతకు ముందు లేదు. అది బిగినింగ్ సీజన్స్లో సీజన్ 2 నుంచి ప్రతి ఒక్క కంటెస్టెంట్కి పిఆర్ అన్నది ఉంటారు ఉంది. కానీ నేనేది ఖర్చు అనేది ఇప్పుడు పార్టిసిపెంట్స్ కూడా ఖర్చు చేయాల్సిన సిట్యుయేషన్ వచ్చింది ఇప్పుడు. అవునవును. సో ఆ విధంగా చూస్తే మీరు గెలుచుకున్న మనీకి ఖర్చు పెట్టిన దానికి బ్యాలెన్స్ షీట్ ఓకేనా? బ్యాలెన్స్ షీట్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనము కంప్లీట్ మనీ అయితే ఖర్చు పెట్టాం కదా. అంటే సో వాళ్ళకి ఇప్పుడు అది సోషల్ మీడియా టీమ్కి మనం ఇచ్చే ఫీజు లాగా అనమాట. సో ఒక ఫిక్స్డ్ ప్రైస్ అంటూ ఉంటుంది, వాళ్ళు మనకి రీల్స్ కట్ చేసి పెడతారు. దెన్ మన సోషల్ మీడియాలో లైక్ ఏదైతే మనం చేసిన కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి నేను మెగా చీఫ్ అవుతా, సో అది ఆ ఫోటోకి కొంచెం ఎడిట్ చేసి కొంచెం ఫోటో పెడితే దానికి విపరీతమైన రీచ్ వస్తుంది. ఎందుకంటే నేను అక్కడ సంథింగ్ ప్రూవ్ చేసుకొని ఒక మెగా చీఫ్ అయినా కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ ఫోటోకి 56,200 లైక్స్ ఏదో వచ్చింది. అండ్ నిన్న రామ్ చరణ్ సార్ నా భుజం తట్టిన వీడియో పెడితే దానికి 2.5 లక్షల లైక్స్, దెన్ 4.5 మిలియన్ వ్యూస్ అట్లా వచ్చింది. సో కొన్ని ఫ్యాన్ పేజెస్లో 4-5 మిలియన్స్లోకి వెళ్ళిపోయినాయి ఉంటాయి. సో వాళ్ళు కూడా గెస్ చేయలేరు ఏది వెళ్తుంది ఏది వెళ్ళదు అని. సో సో నిజంగా మనం అక్కడ ఏదైనా ప్రూవ్ చేసుకుంటే దాన్ని మనం ఇక్కడ పెట్టుకున్నాం, అది మన షోకేస్ గ్యాలరీ లాగా పెట్టుకుంటే మనకి అదేమైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ అక్కడేం చేయకపోతే మాత్రం ఇక్కడేం చేయలేరు.